సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు మన సమాజాన్ని విడదీసి చాలా అరాచకాలను చేశారు. అప్పట్లో విడదీసిన సమాజం ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అయితే సమయం వచ్చేసింది. అప్పుడు చేసిన కొన్ని తప్పులు, తెలుసో తెలియకో చేసిన తప్పుల్ని ఇప్పుడు మనం సరిదిద్దుకోవాలి. ఎలా సరిదిద్దుకోవాలి అంటే మొక్కలు వేయాలంటే నేనే ఉంటా, నేనే గొప్ప అన్నదట. పక్కనే ఉన్న అన్నది కదా చూడు వేరు మీ ముఖం గొప్పతనంలే, పలానా వాళ్ళ ఎక్కడ హెచ్ఏఎల్ బస్ ఎక్కడ పోషమ్మగుడు అంటే గ్రౌండ్ ఉంది ఎక్కడ అని అడిగితే నువ్వు ఇట్లా పో అని నేనే చూపిస్తా, నేనే గొప్ప అన్నదట. ఇది ఎవరికైతే తెలుస్తుంది ఎవరు గొప్పనో అన్నదట. మధ్యలో కొన్ని థాట్ సెట్ లెక్క ఉంటుంది కదా హై పర్సనాలిటీ. ఇది అన్నది కదా ఎవరు గొప్ప అంటే నేనే గొప్ప అన్నట్టు ఇది అన్నదట. పక్కనే ఉన్న ఉంగరం పేర్లు అన్నది తెలుసా, థాట్ సెట్ జరగనే కాదు, గౌరవం ముఖ్యం మనిషికి. ఏదైనా ఉంగరం పెడితే ఉంగరం పేర్లు నాకే పెడతారు, పూజల్లో దెబ్బ చుట్టే నాకే చుడతారు, నేనే గొప్పాను కదా. ఈ ఉంగరం పేర్లు చికెన్ వేలు పాపం, అది నాకు ఇంపార్టెంట్. చికెన్ వేలు ఏమన్నా తెలుసా, మీరు చాలా గొప్పవారు, ఈ ప్రపంచంలో ఎంత రాజకీయాలు ఎట్లా చెప్పారో అట్లా చెప్పి అందరు మీరు చాలా గొప్పవారు కావచ్చు, నా అదృష్టమేదో కానీ దేవుడి దగ్గరికి పోయి దండం పెట్టి అందరికంటే ముందు నేనే ఉంటాను కదా. ఎవరు గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో అంటే రామ కార్యంలో రామ ధర్మం కోసం రామాలయం దగ్గరకు వచ్చి పొద్దున నా కొడుకు దండం పెడితే వాడు చికెన్ వేలు కాదు, ఆ చికెన్ వేలు బట్టే కదా నువ్వు పెళ్లి చేసుకుని చుట్టూ దిగింది. దానికోసమే కదా నువ్వు రావాల్సింది, ధర్మం కోసం. అందుకే ఇది గొప్ప ధర్మంలో పుట్టినాం మనం, దీని విలువ తెలియకపోతున్నాం. తెలిసితే మోక్షము తెలియకుంటే బంధము అన్నమాచార్య అన్నాడు. తెలిసినము కల వంటి నీ బ్రతుకు గనుడికి అన్నాడు. తెలుసుకోవాలి. నువ్వు మనకు తెలియకనే పోతున్నావు. మన సంస్కృతి ఎంత గొప్పలో తెలియదు. పదార్థం తీసుకుంటే అందులో అణువులు ఉన్నాయి, అణువులో పరమాణువులు ఉన్నాయి, పరమాణులో ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ప్రోటాన్లు ఉన్నాయి, న్యూట్రాన్లు ఉన్నాయి, ఎనర్జీ ఉంది. అది కైనెటిక్ ఎనర్జీ, ఇది పొటెన్షియల్ ఎనర్జీ, ఇది స్థితి శక్తి, అది గతి శక్తి అన్నాం. ఈ రెండు శక్తులకు అతీతమైన ఒక శక్తి ఉంది, అదే పరాశక్తి. ఆ పరాశక్తి మన పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ. ఆ శక్తి మనం అనేక రూపాయలుగా ధ్యానిస్తున్నాం. తక్కువ అసలు హిందూ అంటే జ్ఞాన సింధు, హిందూ అంటే జ్ఞాన సింధు. అందుకే మనం పైన సభలో అన్నాను, ఇంటి ముందు తులసి పెట్టు, ఇంట్లో సంధ్యాదీపం పెట్టు, నుదుట తిలకం బొట్టు పెట్టు, సనాతన ధర్మానికి జై కొట్టు, సమాజం బాగుంటుంది కొట్టు కొట్టు కొట్టు. మనం తీసుకున్న సెల్ఫీ ఫోటోలే మనకు నచ్చకపోతే డిలీట్ చేస్తాం, మనమే చేస్తాం. మనం తీసుకున్న సెల్ఫీ ఫోటోలే మనకు నచ్చకపోతే డిలీట్ చేస్తాం. మనకు నచ్చని చాలా వచ్చి పడ్డాయి మన కుటుంబాల్లో, మన సమాజం, మన ధర్మాల్లో. పుట్టినప్పుడు 10 సంవత్సరాల పిల్ల పుట్టినరోజు చేసుకుంటే 10 దీపాలు వెలిగించి వెలుగుతూ ఉండాలి. కానీ ఒక కేక్ మీద పెట్టి ఊరి ఆర్పేసి నా బతుకు అయిపోయింది అన్నంత దరిద్రం మనకు అవసరం లేదు. డిలీట్ చేసి పడండి. అమ్మవారి దగ్గరికి వచ్చి ఒక 10 దీపాలు వెలిగించి అట్లా వెలుగుతూ ఉంటే ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చేస్తాను. ఎందుకంటే నేను ఫ్రీగా రాను, ఎందుకు వచ్చాను కదా వెలిగించడానికి వచ్చా. నేను ఫ్రీగా పోతాను, ఇంతమందికి మంచి చెప్పే కదా అని హాయిగా పోతా, ఫ్రీ అయిపోతాను. నేను ఫ్రీగా పోవాలంటే ఏ ప్రపంచంలో మనం ఒట్టిగా రాలేదు, ఒట్టిగా పోము. నేను పిల్లలకు అదే అన్నాను, మరి అంతగా దేవుడు ఉన్నప్పుడు విగ్రహాలు ఎందుకు పూజించాలని, విగ్రహాలు ఎందుకు పూజించాలి తెలుసా? చిన్నప్పుడు ఎక్కడ వెళ్ళాలి కదా అన్న, నేను టీచర్గా పనిచేస్తాను. ఎందుకంటే 100 పండ్ల ధర 50 రూపాయలు, ఒక్క పండు ధర ఎంత అన్నాను అనుకోండి. అంటే ఒక్క పండు ధర తెలియదు వరకు ఒక్క పండు ధర ఎక్స్ అనుకున్నాం. పుట్టిన ఉన్నప్పుడు అనుకుందాం, మేము అనుకున్న తర్వాత ఆన్సర్ వచ్చిన తర్వాత ఎక్స్ అని రాయం, ఒక్క పండు ధర అయిపోయి ఇంత అట్లా వచ్చినంటే పరమాత్మ అంతగా ఉన్నా నేను గ్రహించలేదు కాబట్టి నా హృదయానికి ఒక ఆలయ ప్రకారం, ఆగమశాస్త్ర ప్రకారం దేవుణ్ణి పెట్టి నిలిపి అక్కడ ఆరాధిస్తుంటా. అట్లాంటి మనల్ని, అట్లాంటి రాముని, అటువంటి కృష్ణుని ధర్మంగా ఎట్లా నడవాలో నడిచించిన వాడు రాముడు, జ్ఞానంతో కళ్ళు కనిపించిన వాడు కృష్ణుడు. ఇట్లా రామ కృష్ణుడు మన సంస్కృతిలో ఎంత గొప్పగా మనకు భాగవతం అదేనది. అలసులు మందబుద్ధీయులు అల్పతరాయులు ఉగ్రరోగ సంకటిలు సుకర్మము లేని విషయాలను భాగవతం అట్లా స్టార్టింది. పిల్లలకు భాగవతం చెప్పాలి. అలసులు మందబుద్ధి మనకి లక్షణాలను పెట్టి వీళ్ళు బాగుపడడానికి లక్ష్యం పెడితే భాగవతం చదవాలి, రామాయణం చదవాలి, రామాయణం అంటే చదవాలి. భగవద్గీత అకించిన గీత గంగా జల కనికా పీత
అన్నది మన శాస్త్రం. శంకరాచార్యులు అంటారు భగవద్గీత ఎవరైనా చనిపోతే పుట్టిన తేదీ ఆ ఫోటో దీని మధ్యలో గీత, తర్వాత చనిపోయిన తేదీ ఆ ఫోటో సంవత్సరం తీసుకుంటే పెట్టి చూసి అది దొరకకపోతే కూడా దొరికిస్తుండే వాడిదో అని తెలిసి ఎక్కడో షోరూమ్ ఉండాలి ఫోన్ చూడాలంటారు. మనకి అంత పోయిందంటే మన పితృదేవతలు అంటే ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలి అందుకే దాని మీద గీత ఉంటుంది. నాకు పుట్టిన తేదీ మరణించిన మధ్యలో గీత ఉంటుంది కదా, నాకు ఆ గీత చూసినప్పుడు అనిపిస్తుంది ఇది భగవద్గీత అయితే బాగుంది కదా అని. భగవద్గీత అయితే బాగుంది కదా, పుట్టిన దగ్గర నుంచి కళ్ళపోయేంత వరకు అన్ని కర్మలు కూడా భగవద్గీతలు ఎట్లా చెప్పడం జరిగిందండి. అర్జునుడు ఏమన్నాడండి, అర్జునుడు ఏమన్నా ముసలోళ్ళా యుద్ధరంగంలో పడేస్తే ఉపపద్యతే శుద్ధం హృదయం చక్రోత్తిష్టపరంతమా అర్జున శుద్ధం హృదయం ఇట్లాంటి నీరసమైన భావం నీకు ఎందుకు వచ్చింది. ఈ శ్లోకం వివేకానందకి ఇష్టం, ఎందుకు ఇష్టం కానీ ఇప్పుడు సమాజానికి అదే కావాలి. ఎట్లా నీరసపడిపోయావు హిందువులు, ఎంత గొప్పవాడి తెలుసా, చక్రోత్తిష్ట పరంతమా అంటే మొత్తం చెప్పిన తర్వాత రియలైజ్ అయిపోయి నష్టమోహ స్థుతి లబ్ధ అన్నాడు. నాకు నష్టమైపోయింది, నాకు అంటూ ఉండిపోయింది, నేను కర్తవ్య నిర్వహణ ముందుకు వస్తానన్నాడు. ఎవరి కదా బొగ్గులు అమ్ముకొని బ్రతికేవాడు, బొగ్గులు అమ్మే బ్రతికేవాడికి గంధపు చెక్కలు దొరికినాయి. గంధపు చెక్కలు దొరికితే ఆ గంధపు చెక్కలు దొరికితే వాడు ఏం చేసి తెలుసా, బొగ్గులు అమ్మి బ్రతికేవాడు కదా, బొగ్గులన్నీ వచ్చేవాడు కదా, వాడి గండ చెక్కలు నిలవదేవక ఆ గండ చెక్కలు కాల్చి బొగ్గులు వేసుకున్నాం వీడు. ఇంత సనాతన ధర్మంలో పుట్టి, ఇంత భారతదేశంలో పుట్టి భోగాల కోసం సుఖాల కోసం నా ధర్మమైనటువంటి ధర్మార్థ కామ మోక్షాలైనటువంటి చతుర్విధ పురుషార్థాలు సాధించడం కోసం పుట్టిన భారతదేశంలో నేను హిందువులు ఈ చిన్న చిన్న విషయాల్లో పడిపోతాను. రత్నాలు దొరికితే పిట్టలు కొట్టడానికి వాడతాను. ఇన్ని గ్రంథాలు ఎందుకని అన్నాడు, సత్యాలు చెప్పి ఎన్ని గ్రంథాలు అన్ని అబద్ధాలు అభూతలు చెప్పి ఉన్న ఒక్క గ్రంథం ఉన్నది లేకపోయినా చెప్పాలని మొత్తం పెట్టుకుంటావే అన్నాడు. మొత్తం పెట్టుకుంటావు ఎందుకంటే నల్లమొక్క మీద తెల్లమొక్క అందరికీ పడుతుంది, బ్లాక్ లో మీద చప్పిస్తూ వచ్చినట్టు